హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త వేరియంట్ గురించి తెలుసుకుందాం. లెట్స్ కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మారుతి సుజుకిలో లేటెస్ట్ మోడల్ అయినటువంటి సెలూరియో లేటెస్ట్ మోడల్ 2024 మోడల్. దాని ఒకసారి ఫీచర్స్ గురించి తెలుసుకుంటే కనుక 3D ఆర్గానిక్ డిజైన్తో ఈ మోడల్ డిజైన్ చేశారండి. 1.0 సీసీతో ఈ మోడల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. రేడియంట్ గ్రిల్, ఫ్రంట్ లిక్ చూసారు కదా, క్రోమ్ ఫినిషింగ్తో, మిడిల్లో సుజుకి లోగోతో కనుక బెస్ట్ డిజైన్ సెలూరియో, మారుతి సుజుకి సెలూరియో. ఫ్రంట్ క్రోమ్ డిజైన్ అయితే కనుక స్పెషల్ డిజైన్ అట్రాక్షన్ కలబడుతుంది. అట్ ద సేమ్ టైం యానిమేటెడ్ హెడ్ ల్యాంప్స్తో దీన్ని డిజైన్ చేశారండి. యానిమేటెడ్ హాలోజన్ ల్యాంప్స్తో, యానిమేటెడ్ హెడ్ ల్యాంప్స్తో దీనికి స్పెషల్ వేరియంట్గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం టోటల్ ఫినిషింగ్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ మిర్రర్స్ అవుట్ సైడ్, టోటల్ మిర్రర్స్ అంతా కూడా కన్నా ఆటోమేటిక్ మిర్రర్స్ అండి. డ్రాప్లెట్ టైల్ ల్యాంప్స్తో, బ్యాక్ టైల్ ల్యాంప్స్ కూడా చాలా ప్రీమియం లుక్లో డిజైన్ చేశారండి. ఇది ఎంటైర్ మినీ హ్యాచ్ బ్యాక్ మోడల్లో స్పెషల్ వేరియంట్లో ఇది డిజైన్ జరిగింది. ఇది అట్ ద సేమ్ టైం మనం ఐఎండ్లో చూసుకుంటే కనుక R15 అలాయ్ వీల్స్ అనేది దీంట్లో స్పెషల్ డిజైన్ చేశారు. R15 అలాయ్ వీల్స్, ఫ్రంట్ లుక్ లైట్ డిజైన్ అన్ని కూడా స్పెషల్ ప్రీమియంగా ఉంటుందండి. కాంటెంపరీ డాష్ బోర్డ్తో దీన్ని ఇన్నర్ డిజైన్ చేసిన మోడల్ ఇది. కాంటెంపరీ డాష్ బోర్డ్ ఇది. స్పేసియస్ క్యాబిన్, బ్లాక్ ఇంటీరియర్, టోటల్ అన్నీ కూడా చాలా లుక్ ఉంటుంది. బ్లాక్ ఇంటీరియర్తో స్పెషల్ లుక్ అండి. టచ్ స్క్రీన్ ఇవన్నీ కూడా ట్విన్ షాట్ వెంటిలేషన్తో అవైలబుల్ చేసిన మోడల్ ఇది. మాన్యువల్ ఏసీతో, స్టీరింగ్ స్పెషల్ డిజైన్, హై అండ్లో పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్. ఈ మోడల్ అన్నీ కూడా ఈ వేరియంట్లో అయితే ఉన్నాయి. దీన్ని పర్టికులర్గా క్యాబిన్ అయితే కనుక చూసినట్లయితే కనుక బ్లాక్ ఇంటీరియర్తో వస్తుందండి ఇది టోటల్ సెలూరియో అనే మోడల్. అట్ ద సేమ్ టైం దీని ట్యాంక్ కెపాసిటీ ఫుల్, ఇవన్నీ తెలుసుకుంటే కనుక దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 32 లీటర్స్ కింద దీన్ని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి 26.68 కిలోమీటర్స్ పర్ లీటర్కి వస్తుందని మాన్యువల్లో మెన్షన్ చేశారండి. ఈ సెలూరియో మాన్యువల్ అయితే మెన్షన్ చేశారు. యాజ్ పర్ మన మాన్యువల్ ప్రకారమే మనం చెప్తున్నాం. లైవ్లో కనుక ఒక 5 అటు ఇటులో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో హజార్డ్ స్విచ్, స్పేసియస్ క్యాబిన్ అండ్ విత్ స్పెషల్ లుక్, ప్రీమియం లుక్, టచ్ స్క్రీన్. బ్యాక్ సైడ్ సీట్ అయితే కనుక 60-40 స్ప్లిట్ రేర్ సీట్ కింద డిజైన్ చేశారండి. ఇది స్లీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు 60:40 రేషియోలో. ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్, 17.78 సెంటీమీటర్ స్మార్ట్ ప్లే డిస్ప్లే అనేది దీనికి మెన్షన్ చేశారండి. మెయిన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలుసుకోవాలంటే కనుక మనం దీని BS6 సెగ్మెంట్లో మోడల్ ఇది. 1.0 సీసీ కింద డిజైన్ చేశారు. యాంపిల్ లగేజ్ స్పేస్, ఇంజన్ ఐడల్, స్టార్ట్ అండ్ స్టాప్, మొత్తం ఆల్ పవర్ విండోస్ అనేది దీంట్లో మెన్షన్ చేశారండి. స్పేసియస్ గ్లోవీ కంపార్ట్మెంట్ అనేది కూడా ఫ్రంట్ పాసింజర్ డ్రైవర్ సీట్ దగ్గర స్పేసియస్ గ్లోవీ కంపార్ట్మెంట్ క్యాబిన్ అనేది ఏర్పాటు చేసిన మోడల్ అది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, అంటే స్టీరింగ్లోనే ఆడియో కంట్రోల్ అంతా కూడా స్టీరింగ్లోనే డిజైన్ చేసిన మోడల్ ఇది. బ్యాక్ సైడ్ రేర్ ఏసీ వెంట్ అయితే కనుక దీనికి ప్రొవైడ్ చేయలేదు. పవర్ విండోస్ బటన్ అయితే కనుక దాన్ని మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ రేర్ లుక్ అయితే కనుక ఇదండి. డిఫాగర్స్, వెనకాల వైఫర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి. హై ఎండ్లో అయితే కనుక వైఫర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మెయిన్ రివర్స్ పార్కింగ్ అసిస్టెంట్ సెన్సార్ కూడా ఇంబుల్ చేశారు. రివర్స్ క్యామ్, రివర్స్ కెమెరా. అవైలబుల్ అయితే కనుక 7 కార్స్ అవైలబిలిటీ ఉన్నాయండి సెలూరియోలో. మెయిన్ టెక్నికల్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే 3 సిలిండర్స్ అవైలబిలిటీ అండి. దీంట్లో 3 సిలిండర్స్ కలిగిన ఇంజన్, 1.cc ఇంజన్, కప్పా ఇంజన్, పెట్రోల్. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 32 లీటర్స్. అట్ ది సేమ్ టైం పవర్ స్టీరింగ్ అండి ఇది. టోటల్ పవర్ స్టీరింగ్, R15 అలాయ్ వీల్స్తో డిజైన్ చేసిన మోడల్ ఇది. Thank you for watching this video.
మీకు న్యూ కార్ ప్లానింగ్ ఉంటే గనక డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. Subscribe now